నమస్కారం అందరికీ. ఈరోజు నేను రాయలసీమ పద్ధతిలో పచ్చడి చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు పల్లీలు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండిలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా దాంట్లో వేసుకొని అదేవిధంగా ఎండుమిర్చిని కూడా వేసుకొని అదే దాంట్లోకి కొంచెం చింతపండును, వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు కూడా మిక్సీ జారులోకి యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ఉప్పు లేకపోతే బాగుంటుందా, అది కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్స్లోకి రాయలసీమ పచ్చడి రెడీ అయిపోయింది. ఇక ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి, మీ టిఫిన్లోకి టేస్ట్ చేసేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.